కనులేంది కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన పండవు నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన పండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వరూపానివి సంపదల గనివి, సర్వరూపానివి సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. అందరూ చప్పట్లు కొట్టాలండి. ఏ ఒక్కరు ఆలోచన కొట్టుకుంటే వారికి స్తోత్రం. నిత్యము కదలని సియోను కొండ మీద ఉన్న యేసయ్యానికి స్తోత్రం. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని
యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా హృదయపూర్వకంగా బిగ్గరగా ఆరాధనా 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 తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా ప్రతి ఒక్కరికి ఆరాధన దేవుని నామానికి స్తోత్రం. సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. 2025 సంవత్సరం కృపా సమృద్ధి సంవత్సరం. దేవుడు తన కృపను బట్టి నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో దీవించిండు. నా భర్త చేసే ప్రతి పనిలో దీవించిండు. నాకు ఇచ్చిన బిడ్డల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేసిండు. వాళ్ళ చదువుల్లో దేవుడు కృప చూపించిండు. సమృద్ధిగా వాళ్ళు చక్కగా పాస్ కావడానికి సహాయం చేసిండు. అదేవిధంగా మరి కృపా సమృద్ధి సంవత్సరంలో ఎక్కువ సమయం దేవునితో గడపడానికి, ఎక్కువ సమయం వాక్యం చదవడానికి, నా పిల్లల సహాయం ద్వారా నేను అనేక మందికి వాక్యం షేర్ చేయడానికి, వాక్యం నేర్చుకోవడానికి కృప చూపించిండు. కృపా సమృద్ధి సంవత్సరంలో నేను ఆత్మీయంగా చాలా ఎదిగిన, అనేక మందికి నేను వాక్యం చెప్పడం, అనేక మందికి వాక్యం ద్వారా ఒకరినొకరం బలపరచుకోవడం, ఈ విధంగా నేను ఈ కృపా సమృద్ధి సంవత్సరంలో దీవించబడ్డా. ఇదంతా మరి దేవుడిచ్చిన గొప్ప కృప. మరి నా ఆత్మీయ తండ్రి చెప్పే ప్రతి మాట నా హృదయానికి తీసుకున్నా. శుక్రవారం అయినప్పటికీ, అది ఆదివారం అయినప్పటికీ, ఏమి మాట్లాడినా అది నా హృదయానికి తీసుకొని నేను అది అనుసరించిన. అందుకే నా కుటుంబంలో నేను అనేక మందికి ప్రార్థన చేయడానికి, ప్రార్థన అంటే మేమందరం ఆన్లైన్లో కలిసి ప్రతిరోజు ఈ విధంగా మేము ప్రార్థన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి స్త్రీల కూడిక ద్వారా నేను చాలా దీవించబడ్డా. స్త్రీగా చాలా నేర్చుకున్నా. నేను కుటుంబంలో ఏ విధంగా ఉండాలా, నేను సమాజంలో ఏ విధంగా ఉండాలి, నా బిడ్డలకు నేను తల్లిగా ఏ విధంగా ఉండాలో నేను చాలా నేర్చుకున్నా. కృపా సమృద్ధి సంవత్సరంలో నేను నేర్చుకున్న ప్రతి దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం ముగిస్తున్నా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనం అందరం కూడా మరొకసారి ఈ విధంగా
దేవుని స్తుతించేటటువంటి చక్కటి అవకాశం దేవుడు మనకిచ్చాడు. అలాగే ఈ దినాన మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. మన ధ్యానాంశము దీనత్వము. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఆయన చేసిన ప్రసంగంలో ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకుంటే చాలా చక్కటి విషయాలు అక్కడ మనకు కనబడతాయి. ఈ వచనాన్ని మనం చూసినట్లయితే 5వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగా తన బోధను కొనసాగిస్తూ వచ్చాడు. మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారు తన మాటల్లో తన ప్రసంగం జస్ట్ అట్లా స్టార్ట్ చేయడంతోనే ఏమేమి స్టార్ట్ చేశాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వము అనేటటువంటిది ఒక వ్యక్తికి గొప్ప అలంకారం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దీనులు ఎలా ఉంటారు, అసలు దీనుల గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే మాటను చూస్తే మత్తయి 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అంటాడు. గనుక ఎవరైతే ఆత్మ విషయమై దీనులుగా ఉన్నారో అలాంటి వారిది పరలోక రాజ్యం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నా ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు దీనులకు పరలోక రాజ్యం ఇస్తానంటాం కాదు, పరలోక రాజ్యములో అనగా దేవుని యొక్క రాజ్యములో వారు ఉండే ఆ చక్కటి అవకాశం, అంటే దేవుని రాజ్యాన్ని వాళ్ళు అనుభవించే అవకాశాన్ని దేవుడిస్తానని తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దీనులకు ఆయన ఇచ్చేది ఏంటంటే ఫెలోషిప్, సహవాసం. ఈ సహవాసాన్ని గురించి మనం చూస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. మనం దోపుడు సొమ్మును పంచుకుని గొప్పోళం అయిపోవడం కంటే దీన మనసు కలిగి దీనత్వంతో దీనులతోనే సహవాసం చేయటం మంచిది. ఎవరు దీనుడు? మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అని ప్రభు చెప్తున్నాడు. దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటనగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాట, దీనుడుగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారితో అలాగే యేసుక్రీస్తు ప్రభు బిడ్డలతో మనము సహవాసాన్ని, దీన మనసు కలిగిన వారితో సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. అహంకారం కలిగిన వారితో సహవాసం చేయొద్దు, గర్వం కలిగిన వారితో సహవాసం చేయొద్దు, మూఢులతో సహవాసం చేయొద్దు. దేవుని బిడ్డలమైనటువంటి మనము దీనులతో పొత్తు చేయాలి, దీనులతో సహవాసం చేయాలి. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే దీనులను దేవుడు ప్రేమిస్తాడు. అందుకనే ఆత్మవిషయమైన దీనత్వం, అంతరంగములో దీనత్వం మనల్ని దేవుని రాజ్యానికి వారసత్వాన్ని కలిగేటటువంటి వారిగా చేసేదిగా ఉన్నది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దీనులతో సహవాసం, ఆ తర్వాత దీనుల మీదే దేవుని దృష్టి. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి? గర్విష్ఠుల మీద కాదు, దీనుల మీదే దేవుని దృష్టి ఉంటుంది. దేవుడు చూస్తూ ఉంటే, దేవుడు చూస్తున్నప్పుడు తనకు కొంతమంది దీనులు కనపడ్డారు. అయితే వాళ్ళ గురించి వాళ్ళ మీద దృష్టి పెట్టాడు. యెషయా గ్రంథం 66:2 అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు చూచినప్పుడు
బైబిల్ గ్రంథంలో కొంతమంది దీనులు కనబడ్డారు. ఇస్సాకు దీనుడిగా కనబడ్డాడు. దేవుడు అతన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వచ్చి ఆశీర్వదించి అతన్ని మూల పురుషుడిగా దేవుడు చేశాడు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు దీనురాలుగా కనబడుతుంది. ఆమెను రాణిగా దేవుడు చేశాడు. ఎవరు దీనులుగా ఉంటారో, ఎవరు తగ్గింపుతో ఉంటారో, ఎవరు దీనత్వంతో ఉంటారో వారిని దేవుడు పైకెత్తే దేవుడుగా ఉన్నాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే. ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వం మనకు సహవాసాన్ని చేకూరుస్తుంది. ఆయన దృష్టి మన మీద ఉండేటట్టుగా మనకు సహాయం చేస్తుంది. ఆ తరువాత ఈ దీనత్వము అనేటటువంటిది మన మీద, అంటే మనలో దీనత్వం ఉంటే దేవుని దృష్టి మన మీదే ఉంటుంది. ఇప్పుడు మీరు దీనులు అనుకోండి, ఉదయకాలం మీరు దీనులు అని అనుకుందాం, అయితే మీ మీదే దేవుని దృష్టి ఉంటుంది. మీరు దీనులుగా ఉంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదనమాట. దీనులను దేవుడు పైకెత్తే దేవుడు. అలాగే దీనులను ధన్యులు అంటున్నాడు. అంటే వారు ఆశీర్వదించబడిన వారు, వారు ఆనందించేవారు, వారు దేవుని ద్వారా దీవించబడి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారుగా దీనులు ఉంటారు. దేవుని వాక్యంలో మనం చూస్తే లూకాసు వార్త 6:20లో అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని అన్నాడు. అయితే ఇక్కడ దీనులైన మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు? దేవుడు మహోన్నతుడైనప్పటికి కూడా వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద ఆయన నివసిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు దీనత్వము అనేటటువంటి చక్కటి అలంకారంతో మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా, దేవుని మహిమార్థమై మనం జీవించాల్సిన వ్యక్తులుగా మనం ఉన్నాం. కనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో దీనులుగా ఉంటూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని దివ్యమైనటువంటి రాజ్యములో ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారిగా ఉండగలిగేటటువంటి దీనత్వాన్ని మనకు దేవుడు దయచేయాలని నేను కోరుతున్నాను. దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనం దీనులుగా ఉంటే దేవుడు మనకు అండగా, మనకు తోడుగా, మనకు నీడగా, మనకు అన్నిటిగా ఉండి మనకు దివ్యమైనటువంటి తన రాజ్యాన్ని అనుభవించేవారిగా, వారసత్వాన్ని అనుభవించేవారిగా మనల్ని చేసి మనకు ఆ గొప్ప వారసత్వాన్ని ఇచ్చి దేవుని రాజ్య పౌరులుగా తీర్చిదిద్దాలనేది ప్రభు యొక్క కోరిక ఉన్నది. ఈరోజు మనమందరం కూడా దీనత్వాన్ని కలిగినటువంటి వారమై మనం జీవించటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రం. కొండ మీద మీరు చేసిన ప్రసంగంలో ఎంత మంచి దేవుడు నాయన, చక్కటి మాటలు మాకు పొందుపరిచి ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యం వారిది అని చెప్పారు. ధీరత్వం కలిగినటువంటి వారికి మీరు అనుగ్రహించే సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే దీనత్వం కలిగినటువంటి వారి మీద మీ కనుదృష్టి నిలపటాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రభువా, దీనత్వాన్ని కలిగినటువంటి వారు ధన్యులుగా చేసే దేవుడుగా మీరున్నారు. కాబట్టి ప్రభువా నాయనా, దీనుల దగ్గరే నివాసం చేస్తాను, దీనుల దగ్గరే ఉంటాను, దీనులను పైకెత్తుతాను, దీనులను సింహాసనం మీద కూర్చోబెడతాను. దీనులంటే నీకు ఇష్టం కదా ప్రభువా. నాయనా, గర్విష్ఠులు నీకు ఇష్టం లేదు.
దీనత్వమే నీకు ఇష్టం కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ సాధుత్వం, మృదుత్వం, దీనత్వం, నైనా నీ వ్యక్తిత్వం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ దర్శన నెరవేర్పు కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. సువార్త అందని ప్రతి ప్రాంతానికి సువార్త అందునట్లుగా సహాయం చేయండి. ప్రజలను మేము చేరుకోగలుగుటకు సహాయం చేయండి. విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరచగలుగుటకు సహాయం చేయండి. అవసరతలో ఉన్నవారికి నీ ప్రేమ హస్తాన్ని అందించి ఆదుకోవడానికి సహాయం చేయండి. దయగల దేవ, ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది నైనా సువార్త లేక వారి హృదయాలు చీకటమయమై నరకానికి జోగుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని రక్షించండి. స్వస్థపరచు నీ దివ్యమైన హస్తాన్ని నీ బిడ్డలతో కూడా మీరు ఉంచండి. ప్రతి బలహీనతతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు గొప్ప స్వస్థతను చేకూర్చండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి వారిని మీ నామములో మీరు ముట్టండి, స్వస్థపరచండి. దుఃఖములో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. మీడియా ద్వారా జరుగుతున్న పరిచర్య నానాటికి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ రక్తములో ముద్రించండి. ఎవరు వ్యాపారంలో ఉన్నారో వారి వ్యాపారంలో మీరు తోడుకొనండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. గృహము లేని వారికి గృహములు దయచేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. కోర్టు కేసెస్నైనా యేసునామములో కొట్టివేయబడ్డానికి సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని మీరు బలోపేతం చేయండి. దేవా, నెట్వర్కింగ్ చర్చెస్ని మీరు కాపాడండి. సార్వత్రిక సంఘాన్ని మీరు కాపాడండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. న్యాయ శాఖను జ్ఞాపకం చేసుకోండి. వైద్య రంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. రెవెన్యూ శాఖను జ్ఞాపకం చేసుకోండి. పోలీసు శాఖను జ్ఞాపకం చేసుకోండి. భద్రతా దళాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ప్రపంచమంతటిని కాపాడండి. ప్రపంచ దేశాలన్నిటిని కూడా మీరు కాపాడండి. ప్రతి దేశానికి క్షేమం దయచేయండి. కరువు, వేదన, బాధతో కొన్ని దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని దేశాలు నలిగిపోతున్నాయి. వారికి సమాధానం దయచేయండి. వారికి కృప చూపించండి. యెరూషలేమును అలాగునే ఇశ్రాయేలును కాపాడండి. ఆదివారం జరుగుతున్న నాలుగు ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి. దేవా, బలంగా నీ దాసులను వాడుకోండి. ప్రార్థనా పోరాటం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేయండి. ఎవ్రీ వెన్స్డే జరిగేటటువంటి యూత్ మీటింగ్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది యవన బిడ్డలు నైనా ప్రవాహంలాగా రావడానికి సహాయం చేయండి. ఉపవాస ప్రార్థన విషయంలో కృప చూపించండి. పెరియల్ చర్చెస్ని ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కాపర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ అవసరతలు మీ నామములో తీర్చండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా, జేజేఎం సబ్స్క్రైబర్స్ని మరి దీవించండి. ప్రార్థనా పోరాటం ఇంకా బలోపేతం చేయబడి ఒక అద్భుతమైన రీతిలో నడిపించబడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడి నడిపించును కాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును కాక. దయచేసి రేపు ఉదయకాలం మరలా మనము ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుదాం. కృపగల దేవుడు మీకు తోడై నడిపించును గాక, ఆమేన్.